నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. పాజిటివ్ యాటిట్యూడ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. మరి గిరీష్ గారితో మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అలాగే గిరీష్ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సనల్ నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం గిరీష్ గారు. నమస్తే అండి. గిరీష్ గారు, ముందుగా కొంతమంది బిజినెస్ లో లాస్ అయ్యి అలా ఏదో ఒక విధంగా వాళ్ళ డబ్బులన్నీ లాస్ అయిపోయి ఒక మెంటల్ డిప్రెషన్ కి వాళ్ళు లోన్ అయిపోయి ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళు మీ క్లాసెస్ కి వచ్చి ఆ డిప్రెషన్ మూడ్ నుంచి బయటికి రాగలుగుతారంటారు? ముందుగా నా జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరమ్మ వారి యొక్క పాద పద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, చూడండి, ఈ సృష్టిలో దుర్లభము మరియు అసాధ్యము అన్నదంటూ లేదు. సో వీ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. మాక్సిమం ఏమైపోతుంది అని అంటే వెన్ వెల్త్ అనేది కోల్పోయాము అని అన్నప్పుడు ఏమవుతుందంటే, వెల్త్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హెవీగా ఉంటాయి. మనం తాకిందల్లా బంగారం అయిపోతుంది, ఏం చేయాలన్నా మనం వర్కౌట్ చేయొచ్చు, ప్రతిదీ మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. అదే ఒక్కసారి మన దగ్గర వెల్త్ కంప్లీట్గా వెళ్ళిపోయి లాస్ అయిపోయినప్పుడు, జీరోలోకి వచ్చినప్పుడు ముందు కావాల్సిన ఆత్మవిశ్వాసం, మరలా ఎలాగైనా సరే ఇది బిల్డ్ చేయగలము అన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బిల్డ్ చేసుకోవాలి. సో అది కుబేర ప్రక్రియ ద్వారా వర్కౌట్ అవుతుందా అంటే ఎస్, డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. బట్ దానికి ఆ మూడ్ నుంచి బయటకు రావాలన్నమాట వాళ్ళు. అంటే అఫ్ కోర్స్ ఈ మేము చెప్పే 3 days ఆఫ్ క్లాస్లో కనుక రెగ్యులర్గా కనుక దాన్ని ఆ మెథడాలజీస్ని కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట, ఎలా పాసిబుల్ అవుతుంది అది ఇది అనేసి. నేను ప్రాక్టికల్గా దీని మీద చాలా రీసెర్చ్ చేసుకున్నాను కాబట్టి వీ ఫైండ్ ఎ సొల్యూషన్స్. దీని లోపల చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ముందుగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఏది ఎక్కువగా చూసింది అనే దాన్ని బట్టి మన లైఫ్ ఆధారపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా మంచివారు, ఎవరికి అపరాధం చేయనటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా పడిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట, ఆర్థికంగా కానీ వీటన్నిటిలో. అది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్, నాట్ యాక్చువల్లీ ఫెయిల్యూర్. మరలా వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఆ మూమెంట్లో వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని అలాగే మెయింటైన్ చేసుకుని కనుక ముందు కనుక వెళ్ళాము అని అంటే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందండి. మీరు అడిగినట్టుగా కుబేర ప్రక్రియ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది రీబిల్డ్ అవుతుందా అంటే డెఫినెట్లీ. మరి ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో లేకపోతే వారము నెల రోజుల్లో చేంజ్ అయిపోతారని చెప్పలేం, కానీ బట్ డెఫినెట్లీ దే విల్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ డెఫినెట్లీ చాలా గొప్ప స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫెయిల్యూర్ ని కూడా మనం రిసీవ్ చేసుకునే అంత స్ట్రాంగ్ అవ్వాలి మన మెంటాలిటీ. అంటే ఏం చేయాలి? ఫెయిల్యూర్ యాక్చువల్లీ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అండి. అంటే ఒక ఫెయిల్యూర్ వాస్తవానికి మనకి చాలా మన బలాలని గుర్తు చేయడం కోసం వస్తుంది. వేర్ వీఆర్ వీక్, ఆ వీక్ పాయింట్స్ ని మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి మనం గనక వాటిని గనక సరిదిద్దుకోగలిగాము అని అంటే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది అనమాట. కొంతమందికి ఫెయిల్యూరే ప్లస్ పాయింట్ అవుతుంది, ఒక ఫెయిల్యూర్ అవడమే ప్లస్ పాయింట్ అవుతుంటుంది. ఆ ఫెయిల్యూర్నే కనుక వీళ్ళు టార్గెట్ చేసుకుని కనుక వర్క్ చేయగలిగితే దాంట్లో కూడా విజయాలు సాధించుకోవచ్చు. సో ఇది ఇంపాసిబుల్, ఇది జరగదు అంటే ఏమీ లేదు. వేల కొలది బిజినెస్లను ప్రారంభించి మొత్తం కోల్పోయినటువంటి వాళ్ళు మరలా ఆటోమేటిక్గా టాప్ లెవెల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క జీవిత సత్యాలు మనం చాలా చూసుంటాం మన వ్యక్తిగతంగా చెప్పాలంటే. సో జపనీస్ టైకూన్ ఉన్నారు, ఒక ఆయన సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్. యాహూ అంటే దాని వెబ్ బూమ్ అంటారు అనమాట. ఆ మూమెంట్లో అది బ్లాస్ట్ అయిపోయింది అనమాట కంప్లీట్లీ. టోటల్ ఒక రకమైనటువంటి క్రైసిస్కి వెళ్ళిపోయింది. ఆ మూమెంట్లో సుమారు 1,00,000 కోట్లు తన దగ్గర ఉన్నదంతా కోల్పోయాడు అనమాట. మరలా 1,00,000 కోట్లు సంపాదించేశారు ఆయన. ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1గా పిలువబడుతున్నటువంటి యాపిల్ కంపెనీ ఒకప్పుడు క్రైసిస్కి వెళ్ళింది, నోకియా కంపెనీ క్రైసిస్కి వెళ్ళింది. ఇట్లాంటి క్రైసిస్కి వెళ్ళినా కూడా మరలా ఒక రోజు మరలా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. క్రైసిస్ అన్నది ఒక మనిషికి ఒక పాఠం లాంటిది. నువ్వు ఇలా ఉండకూడదు, నీ లోపల చాలా మార్పు రావాలి, నువ్వు ఇలా ఉండగలిగితేనే నీ జీవితంలో అభివృద్ధి సాధించగలుగుతావు అనే దాన్ని మనకి తెలియజేయడానికి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక అవకాశం అంతే. సో 24 గంటల క్రైసిస్ ఉంటుందని చెప్పేసి అనుకోవడానికి లేదు. చీకటి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఏ విధంగా వస్తుందో, అమావాస్య తర్వాత పౌర్ణమి ఏ విధంగా వస్తుందో, గ్రహణం తర్వాత సూర్యుడు ఏ విధంగా మరలా చాలా అద్భుతంగా వెలగడం వల్ల అంటే మనకు కనబడుతుందో, సిమిలర్లీ లైఫ్లో బ్యాడ్ డేస్ తర్వాత సూపర్ గుడ్ డేస్ ఉంటాయి. మామూలుగా ఉండడం అనమాట, సూపర్ గుడ్ డేస్ అలా రావడానికి అవకాశాలు ఉంటాయి. వెయిట్ చేయాలి.
అంతే. అయితే మనం ఒక లగ్జరియస్ లైఫ్ ని లీడ్ చేయలేకపోయినా కూడా మన బేసిక్ నీడ్స్ ని మనం చూసుకొని మనం మినిమం అమౌంట్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి అంటే మనం ఏం చేయాలంటారు? అంటే కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా డబ్బు నిలవదు, డబ్బు కనిపిస్తుంది ఆ టైంకి, కానీ ఓ వారం 10 రోజులు వచ్చేసరికి ఆ డబ్బు ఎట్లా ఖర్చు అయిపోతుందో ఎక్కడ పోతుందో తెలియదు, కానీ డబ్బు మాత్రం చేతిలో ఉండదు. మన బేసిక్ నీడ్స్ కి మాత్రం మన దగ్గర ఎప్పుడు డబ్బు ఉండాలంటే ఏం లేదండి. దీనికి యాక్చువల్లీ ఏంటంటే దర్ ఈస్ అ సైంటిఫిక్ కాజ్ ఉంది. దాన్ని మన జెనెటిక్స్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంటుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్ అందరూ ఏమనుకుంటూ ఉంటారు అని అంటే వెల్త్ అవసరం వరకే కావాలి అని అన్నారు. ఇప్పుడు మీరు అడిగారు చూడండి, నాట్ టూ మచ్ ఆఫ్ లగ్జరీ, బట్ మన అవసరానికి తగ్గట్టుగా అమౌంట్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతూ ఉంటుంది అని అంటే వెల్త్, మనం గతంలో వెల్త్ గురించి ఏం విన్నాం, ఏం చదివాం, వెల్త్ మీద మీకున్న ఒపీనియన్ బట్టి మీకు ఇప్పుడు ఇక్కడ వెల్త్ వస్తుంది. అంటే మీరు ఎంత బాగా ఆ ఒపీనియన్ కలిగి ఉన్నారు, మీకు మంచి పాజిటివ్ ఒపీనియన్, మీకు చిన్నప్పటి నుంచి మంచిగా రిచ్ కావాలి అనేటువంటి ఆలోచనలు ఉంటే తప్ప నుంచి మీరు రిచ్గా ఉండడం కానీ లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయడం కానీ జరగదు. నేనేదో సర్దుకుపోయే జీవితంలో ఉండిపోతాను, నార్మల్ లైఫ్లో ఉంటాను, నాకు ఇంకెక్కువ డబ్బు వద్దు, అవసరానికి ఆ డబ్బు వస్తూ ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటే మీ జీవితం అక్కడి వరకే ఉంటుంది. యద్భావన తద్భవతి. సో యూ హ్యావ్ టు థింక్ వెరీ వెరీ లగ్జరియస్ లైఫ్ రీచ్ అవ్వాలని, ఇది చేయాలని ఉంటుంది. కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది రిచ్ లైఫ్ లీడ్ చేసినప్పుడు, టూ మచ్ ఆఫ్ ఖర్చు ఉంటుంది, టూ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. బట్ థింక్ పాజిటివ్, ఎప్పుడు కూడా బాగా ఉండాలి అని చెప్పి కోరుకోండి, చాలా మంచిగా ఉండాలని. ఎందుకు మనసు చంపుకోవాలి? ఎందుకు అంటే చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు చాలా మంది, నేను కలిసిన చాలా మంది పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, నా వయసులో ఉన్నప్పుడు డబ్బు కూడబెట్టుకుంటూ ఉన్నాను, తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాడిని, ఈరోజు వయసు అయిపోయింది, తినాలనుకున్న తినలేకపోతున్నాను, ఈరోజు డబ్బు కావాల్సినంత ఉంది, తినలేనప్పుడు తినలేకపోతున్నాను. అది లైఫ్ కాదు కదా. వెన్ మన దగ్గర డబ్బు ఉంది, లెటసే ఒక 1 కోటి రూపాయలు ఉందో, 10 లక్షలు ఉందో, ఎంతో ఉంది, ఇది నేను ఖర్చు పెడితే నాకు అయిపోతుంది అని చెప్పేసి అనుకుని ఆ డబ్బును మిగలబెట్టుకుంటూ పోతే, ఒకరోజు నువ్వు నిజంగా తినే రోజు, ఒకరోజు నిజంగా నువ్వు అనుభవించాలనుకున్న రోజు చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ రోజు నువ్వు దాన్ని ఎంజాయ్ చేయలేవు. సో కాబట్టి కొంతవరకు మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటేనే మరలా మీరు రిచ్ని ఇంకా ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇట్స్ అ వెరీ బిగ్ సైన్స్ అంటే. సో డెఫినెట్లీ బాగా ఆలోచించిన వారికి మాత్రమే, మంచిగా రిచ్గా ఆలోచించిన వారికి మంచి రిచ్ లైఫ్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో నార్మల్గా అయిపోతాం, ఇంకా ఖర్చులు తగ్గించుకుందాము, అది ఇది అనేటువంటి ఆలోచన కాకుండా సంపద మీద వెతకండి, ఖర్చుల మీద కాదు. ఖర్చుల్ని పొదుపు చేయాలి అనేటువంటి మార్గం మీద కాకుండా ఇంకొంత సంపదను క్రియేట్ చేసే మార్గాలను ఎత్తుకున్నారు అనుకోండి, ఖర్చులాగే ఉంటుంది, కొత్త రాబడి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈజీగా బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా మెరాకిల్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. డోంట్ కాంప్రమైజ్ ఫర్ యువర్ లైఫ్ అండి. అలాగని చెప్పి జీవితాన్ని మరీ సీరియస్గా తీసుకోవద్దు. కొన్ని విషయాల్లో మీరు ఏమేమి చేయాలి అని అనుకున్నారో ఈరోజు కాకపోతే రేపు చేస్తారు, ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వద్దు. మంచిగా కలలు కానండి, మంచిగా ఉన్నత స్థితికి రీచ్ అవుతారు. అది ఓకే అండి. కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, గిరీష్ గారితో మాట్లాడండి. హలో నమస్తే అండి, చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ. చెప్పండి. ఓకే, షూర్ అండి, ఖచ్చితంగా. ఒకటండి, అంటే ఇప్పుడు అయిపోయింది కదా అని చెప్పేసి దాన్నే పట్టుకొని అక్కడి నుంచే రావాలి అన్నటువంటి ఆలోచన కాకుండా, అది వస్తుంది ఏదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మనం ఏ చర్య చేసినా ఆ చర్యకి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే ₹1 మన జోబులో నుంచి వెళ్ళింది అని అంటే, అది ఇంకో రూపంలోనో మరలా మనకి ₹10 తీసుకురావడం జరుగుతుంది. పేషెన్స్ అనేది ఉండాలి. రైట్ టైంలో రైట్ మూమెంట్లో మీ దగ్గరికి రావడం అన్నది తథ్యం. అలాగని చెప్పి ఒక సబ్జెక్ట్లోనే ఉండిపోకూడదు. అంటే ఇప్పుడు నాకు రావలేదు కాబట్టి నాకు అది వస్తేనే నేను ఇది కదులుతాను, నాకు అది జరిగితేనే నేను ఇది చేస్తాను అనేది కాకుండా కొత్త మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉండాలండి. సో అది వస్తే కానీ ఇంకా నేను చేయను, అది వస్తే కానీ నేను చేయను అన్నటువంటి విధానాల నుంచి పక్కకు రావాలి.
అయిపోయింది, ఏదో గతం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తుని మనం మరలా నిర్ణయించుకోవాలి అని అంటే ఇంకో కొత్త మార్గాలు నేర్చుకోవాలి. వెన్ మీరు ఎప్పుడైతే చేయడం జరుగుతుందో, సింపుల్ అండి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫోర్స్ అని అంటాం అనమాట. సింపుల్ గా ఎలా ఉపయోగించడం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర డబ్బు పోయింది అని అనుకోండి, మనలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే వెల్త్ మ్యాగ్నెట్ అన్నది తగ్గిపోయింది అని అర్థం. సో తగ్గింది కాబట్టి ఏంటనంటే అట్రాక్ట్ చేయడం తగ్గిపోయింది. రోజు దాని ఇంకో కొత్త సంపదని యాడ్ చేయడం మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకున్నారంటే మీ మ్యాగ్నెట్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అప్పుడు ఎక్కడెక్కడున్న అమౌంట్ కూడా లాగలుగుతుంది అనమాట. ఈవెన్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితేనేమి, రిమైనింగ్ ఏవైతేనేమి అన్ని మీ దగ్గరకు వచ్చేస్తాయి. అదే పెద్ద కష్టమైంది ఏం కాదు. సో జరిగిపోయిన విషయం గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం కంటే జరగాల్సినటువంటి విషయం గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. అవి కూడా వస్తాయి, ప్రతిదీ వస్తాయి. సో బలంగా ఈ లోపల ఏంటంటే మీ అవసరాలకు వీటన్నిటికీ కూడా యాడ్ ఆన్ అయిపోతుంది కాబట్టి మీకు ప్రెషర్ ఉండదు, డిప్రెషన్ పడాల్సిన అవసరం ఉండదు, ఇంకా మంచి లైఫ్ అనేది బిల్డ్ అవుతుందండి. అది ఓకే అండి. మరో కాలర్ తో మాట్లాడదాం. హలో. ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అయితే మీరు ఇందాక అంటూ ఉన్నారు కదా, మనం చిన్నప్పటి నుంచి మనలో బిల్డ్ చేసుకోవాలి, నేను రిచ్ కావాలి అవుతాను అని. మనం అలా బిల్డ్ చేసుకోవడం వల్ల మనం రిచ్ అవుతామా, లేకపోతే మన ఫెయిత్ అలా ఉంది కాబట్టి మనం రిచ్ అవుతామా? ఫెయిత్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవడో రిచ్ కాదండి. మీ తలరాత అలా ఉంది, అలా జరిగింది అంటూ ఉంటారు. అలాగైతే ఇంకా ఓన్లీ ఇంకా తలరాతలు అది పనిగా పుట్టించుకోవాలన్నమాట. సో దానికోసం ఈ మధ్య కాలంలో జాతకాల ప్రకారం కూడా టైంకి సిజేరియన్స్ చేయించుకుంటున్నారు. అదే పనిగా ఈ ముహూర్తంలోనే పుట్టాలి, ఈ ముహూర్తంలోనే ఇలా చేయాలి అన్న ఒక ఉద్దేశంతో, అంటే ఐ మీన్ వీళ్ళ నిర్ణయం ప్రకారం అనమాట. ఇంతకు ముందు అన్న కనీసం అది భగవంతుని నిర్ణయం ప్రకారం అన్న పుట్టేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, డెసిషన్ అయిపోయింది. సో ఫెయిట్ అన్నది మనం దాని ప్రకారం కాదండి. నువ్వు ఎలా ఆలోచిస్తావో దాని ప్రకారమే జీవితారన్న అవుతుంది. ఇది 100% రైట్. మీరు అయితే ఏమవుతుంది అని అంటే మనకి బేసికలీ ఆ థాట్స్ రావండి, బేసికల్ రిచ్ థాట్స్ రావు. కారణం ఏంటంటే గొప్పగా ఆలోచిస్తున్నాం మనం అనుకోండి, ఎవరైనా కామెడీ చేస్తారు, తిడతారని ఒక ఉద్దేశంతోనూ ఇవి ఎట్లా వర్కౌట్ కావాలి, ఎందుకు అలా ఆలోచించేది అదే పూర్గా ఆలోచించండి. ఇంకా దరిద్రంలో గురించి ఆలోచించండి అంటే అవసరం లేదు, సలహా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే నువ్వు ఏది ఎక్కువగా చూసావు అనే దాన్ని బట్టి నీ యొక్క సబ్ కాన్షియస్ లో అవి స్టోర్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని నీ లైఫ్ కంప్లీట్ గా ఆధారపడుతూ ఉంటుంది. సో ఫస్ట్ నుంచే మనం ఇప్పటి నుంచే కూడా మరలా బాగా రిచ్ గా ఆలోచించడం కానీ, రిచ్ థాట్స్ కలిగి ఉండడం కానీ, ఎప్పుడు ఆ లైఫ్ గురించి ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉన్నామని అంటే మాక్సిమం రావడానికి ఉంటుంది. బట్ అంత ఈజీగా సబ్ కాన్షియస్ వినదు కాబట్టి కుబేర ప్రక్రియ క్లాసెస్ కి రమ్మని చెప్తాను అనమాట. సో మాక్సిమం ఆగస్ట్ 2nd వీక్ మూమెంట్ లో క్లాస్ ఉంటుంది. సో ఆ కుబేర ప్రక్రియ క్లాస్ కి వచ్చారు అని అంటే అసలు ఎలా థాట్ చేయాలి, రిచెస్ట్ పర్సన్స్ ఎలా యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, క్రైసిస్ మేనేజ్మెంట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ నిజంగా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ప్రభావాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఎట్లా బయటికి రావడానికి ఏ విధమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి, ఎలా చేస్తే ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ మీ కోరుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సాధించడం ఎట్లాగా మొదలైనటువంటి అన్నీ కూడా క్లాస్ లో ఉంటాయండి. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కమల, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, గిరీష్ గారితో మాట్లాడండి. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే అంటే కోరిక అనేది ఎలా కోరుకోవాలండి? అంటే జరగాలి అని కోరుకోవాలా, తిరిగి అని కోరుకోవాలా? ఓకే, యాక్చువల్లీ ముందు జరగాలి అన్నటువంటిది ఒక నమ్మకం ఏర్పడేంత వరకు అది దాని మీద జరగాలి అన్నటువంటి అనమాట. ఇది అయిపోతుంది అని అంటే జరిగింది అని చెప్పేసి అనుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మీరు భవిష్యత్తులోకి వెళ్ళి వర్తమానాన్ని క్రియేట్ చేయాలి. అంటే జరిగింది, ఈ నాకు పని అయిపోయినందుకు నాకు థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పాలి. అక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ టెర్మినాలజీస్ ఉండకూడదు అనమాట. నెగిటివ్ టెర్మినాలజీస్ లేకుండా ఉంది అని అంటే ఖచ్చితంగా తొందరగా వర్కౌట్ అయిపోతుందండి. నెక్స్ట్. ఓకే అండి, మరి మీరు ఇందాక కుబేర ప్రక్రియ క్లాస్ గురించి చెప్పారు కదా, అయితే కొంతమంది చిన్న డౌట్లు ఉంటాయి. ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్న మా దగ్గర డబ్బు లేదు, కానీ 2 రోజులలో క్లాస్కి వెళ్ళగానే మా దగ్గరికి డబ్బు వచ్చేస్తుందా అని ఒక చిన్న సందేహం ఉంటుంది. ఇక్కడ 2 రోజుల్లో 3 రోజుల్లో వాళ్ళకి కోటీశ్వరులను అయితే తయారు చేయలేమండి. ఇది ఇంపాసిబుల్, నేను చేయలేను, నా వల్ల కూడా కాదు అది. బట్ టైం చేంజ్ చేస్తుంది. అంటే అక్కడ నుంచి మోల్డ్ అవుతారనమాట టువర్డ్స్ మనీ. మరీ దరిద్రం అయితే రాదు, అది మాత్రం కన్ఫర్మ్. లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది, మీ దగ్గరకు మనీ వస్తుంది, కావాల్సినంత వస్తుంది, చాలా అద్భుతాలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంక మంచిగా ఉంటుంది అనమాట. అంటే ఇంతకు ముందు పోల్చుకున్నట్లయితే లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది, డెఫినెట్లీ మారిపోతుంది. ఇంకొంచెం బెటర్ లైఫ్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఎలా ప్రాక్టీస్ చేసుకున్నాము అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. అంతేగాని
ఇక మీరు ఒక్కసారి చేశారా, రెండో రోజు మూడో రోజు నుంచే మీరు కోటేశ్వర్లు అయిపోతారు అని అనుకుంటే పెద్ద ఫ్రాడ్ సబ్జెక్ట్ అప్పుడు. అది నేను అట్లా చెప్పను నేను. అది కానే కాదు. మూడో రోజుకో నాలుగో రోజుకి అయిపోతారు మీరు ఇంకా నెంబర్ 1 అది ఇది అని అన్నట్లయితే అది రాంగ్. అది అలా చెప్పను. బట్ మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. మీరు ఇంతకు ముందు చూస్తున్నటువంటి దృక్పథం మారిపోతుంది. లైఫ్ లో చాలా అద్భుతాలు చేయడానికి అవకాశం లభిస్తుంది. మిమ్మల్ని మీరు కంప్లీట్ గా మార్చుకుంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసికల్ ఆస్ట్రాలజికల్ గా ఇంకేదైనా ఒక దశ ఒక పర్టికులర్ టైం వరకే నువ్వు ఎదగలుగుతావు, ఆ తర్వాత మరలా ఉండదు అని చెప్పేసి, లేకపోతే ఒక పర్టికులర్ స్టోన్ ఉంటేనే నువ్వు ఎదుగుతావనో, లేకపోతే పర్టికులర్ మంత్రం చదువుకుంటుంటే అంటే దీనికనో ఇలాగనో ఒక యజ్ఞం చేసుకొని ఈ 45 రోజుల వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదనో, ఇట్లా ఉండదు అనమాట. దిస్ ఇస్ అ లైఫ్ టైం. మీరు ఎంత చేసే కొద్దీ అంత బెనిఫిట్ అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది అట్లా. ఓకే అండి, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణవేనండి, పూనా నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి, గిరీష్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. అనంత కోటి కృతజ్ఞతలండి మీకు చెప్పండి. మీరు చెప్పినవి చేస్తున్నాము. నా నడుము నొప్పి ఓంకారం చేయడం వల్ల నా నడుము నొప్పి 1 సైడ్ బాగా నొచ్చేది, అది తక్కువైపోయింది. మళ్ళీ మీరు చెప్పారు కదా సంపూర్ణ ఆరోగ్యవంతురాలని, అవన్నీ 1 ఇయర్ అయిపోయింది చేస్తున్నాము. లైఫ్ చాలా చేంజ్ అయిందండి. దానికి కోటి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మరి మనం మొన్న మాట్లాడుకున్న ఈ ప్రణవ ధ్యానం గురించి తీసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా దాని వల్ల తగ్గుతాయి అంటారు. ఇప్పుడు కాల్ వచ్చింది, ఆమె అదే చెప్తుంది కదా. అంటే బేసికల్ ఇక్కడ ఏమవుతుంది అంటే సెల్స్ యాక్టివిటీ చెందుతాయి. ఆ ప్యూర్ వైబ్రేషన్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవ్వడం జరుగుతుందో బాడీ మొత్తము కోఆర్డినేషన్ చేసుకోవడం మొదలెడుతుంది అనమాట. బేసికలీ మనిషి ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మనకి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు నేను హ్యాపీ ఫీలింగ్లో ఉన్నాను అనుకోండి, డోపమైన్స్, ఆక్సిటోన్స్ అండ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అదే నేను బాధలో ఉన్నాను అని అనుకుంటే బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, టాక్సిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం చేస్తూ ఉంటాయంటే సేమ్ లిక్విడ్ లాగా రిలీజ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అనమాట. ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్లో పోయి అవి స్టోర్ అయిపోతాయి. స్టోర్ అయిపోయినప్పుడు అక్కడ డిసీజ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. విపరీతమైన కోపాన్ని మెయింటైన్ చేసుకుంటూ లోపల దహించిపోతూ ఉన్నారు అని అనుకోండి, కిడ్నీలో రాళ్ళు చేరిపోవటం, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. బంధాలు ఉన్నా ఆ బంధాలతో కనెక్ట్ గా ఆలేకపోతున్నారు అనుకుంటే మోకాళ్ళకి సంబంధించినవి, ఈ కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ వీపులో 3 రకాలు అనమాట. భుజాల దగ్గరకు వచ్చింది అని అంటే భారాన్ని మోయలేకపోతున్న వాళ్ళకి భుజాల నొప్పులు ఎక్కువగా వస్తాయి అనమాట. అంటే లైఫ్ లో ఎక్కువగా సమస్యలు మోయలేనటువంటి వారికి, మిడిల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉన్నా, లేకపోతే నేను కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నా అంటే స్పైన్ అంటే లైఫ్ ని సూచిస్తుంది అనమాట. అక్కడ పెయిన్ వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే లైఫ్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనమాట. లోయర్ బ్యాక్ పెయిన్ కనుక వచ్చింది అని అంటే మాక్సిమం ఫినాన్షియల్ గా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే ఎలా వస్తుంది అంటే ఏ రకమైన ఆలోచన చేస్తే ఆ రకమైనటువంటి విషం పుడుతుంది. అంటే నెగిటివ్ ఆలోచన చేస్తూ ఆ విషం పోయి మళ్ళీ శరీరంలో ఎక్కడెక్కడో చేరుతుంది. ప్రణవ ధ్యానం చేయడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ప్రణవాన్ని గనక రెగ్యులర్ గా చెప్తే మీకు సహస్రార చక్రంలో నుంచి అమృతం రిలీజ్ అవుతుంది. ఆ అమృతం ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడైతే శరీరంలో విష పదార్థాలు కానీ విషం అన్నది వాటిల్లిందో ఆ విషం ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా శరీరం అభివృద్ధి చెందడానికి, మరియు మంచి ఆరోగ్యం ఉంది అని అనుకోండి, మనసు బాగుంటుంది. మనసు బాగుంది అని అంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనల వల్ల మంచి జీవితం ఏర్పడుతూ ఉంటుంది. మంచి జీవితం అన్నది అదృష్టాన్ని సూచకంగా ఉంటుంది అనమాట. అందుకని బేస్ లెవెల్లో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలన్న ఒక ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కావాలన్న ఒక ఉద్దేశంతో ప్రణవ ధ్యానాన్ని ప్రతి ఒక్కరు చేయండి. మీ ఇంట్లో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గా చేసుకోండి, మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది నాకేదో లాభం అని చెప్పి ఒక ఉద్దేశంతో కాదు, మీకు లాభం కావాలి, మీరందరూ బాగుండాలి. మనం ఈరోజు మన హిందూ మతంలో ప్రాబ్లం ఏంటనంటే కులాల వారిగా కొట్టుకోవటము, మనమే విమర్శించుకోవటం, శివుడు రాంగ్ అను ఒక ఆయన, విష్ణువు రాంగ్ అని చెప్పి ఇంకొకరు, ఇట్లాగా
తాతల కాలం నుంచి ఇట్లాగా మన మధ్య ఒక రకమైనటువంటి వైషమ్యం ఉంది. ఇలా ఉండకూడదు, మనలో యూనిటీ ఉండాలి. కులాలు అనేవి లేవు, మనం ఏర్పరచుకున్నటువంటి అడ్డుగోడలు ఇవన్నీ, వీటన్నిటి నుంచి బయటకు రావాలి. మనలో యూనిటీ ఫామ్ అవ్వాలి. ఆ యూనిటీ ఫామ్ అవ్వాలి అని అంటే అందరూ కూడా కాంట్రిబ్యూషన్ చేసుకొని ఒక 25 మందో 30 మందో కలిసి ప్రణవధ్యానం చేస్తే ఒక్కసారిగా అందరి యొక్క మనసులు కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన మీద పడతాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి శక్తిపాతం అనేది జరుగుతుంది, అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరుగుతుంది. అలాగే మీరు కూడా రెగ్యులర్గా ప్రణవధ్యానం చేసినట్లయితే ఆ భగవంతునితో మీకు మీ అంతరాత్మ ఆ పరబ్రహ్మ తత్వంతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వరలక్ష్మి, మాట్లాడుతున్నాను. వరలక్ష్మి గారు దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడాలి. గిరీష్ గారు ఉన్నారు, గిరీష్ గారితో మాట్లాడండి. హలో నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. నేను 10th అయిపోయి 3 years అయింది సార్. ఫస్ట్ 2 years ఖాళీగానే ఉన్నాను. మళ్ళీ ఆ తర్వాత నేను ఫోన్ చూసి ఒక్క నిమిషం తల్లి, ఏం అర్థం కాలేదమ్మా నాకు. నేను 10th అయిపోయి 3 years అయింది సార్. 10th అయిపోయి 2 years అయ్యింది. 3 years. 3 years, ఓకే. 2 years ఖాళీ ఉంది. 2 years 2 years ఖాళీగా ఉన్నాను. అప్పుడు అంటే నాకు చదువుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. అని షార్ట్ చూస్తూ ఇలా అనుకుంటే అవుతుందేమని అనుకున్నాను. అని బట్ కానీ ఒక 1 year ఇంట్లో సబ్సిడీ అయిపోయింది లాస్ట్ ఇయర్. కానీ ఇది మళ్ళీ చెల్లించాలని అలా స్టార్ట్ చేశారు సార్. మళ్ళీ ఎలా చదవాలి అని సార్, మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఎలా తెచ్చుకోవాలి అని సార్. 10th అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆ కాన్సన్ట్రేషన్ ని ఎలా తెచ్చుకో. ఏం లేదమ్మా, మీరు చదవాలి అని చెప్పి బలమైన సంకల్పం ఉంటుంది. 10 years 20 years 30 years అయిన తర్వాత కూడా మనం చదవచ్చు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ రాస్తున్నారు అని అనుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి, నేను ఇంటర్మీడియట్ బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, నాకు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను నేను సాధించుకోవాలన్నటువంటి దాని పేపర్ మీద రాసుకుని ప్రతిరోజు 40-50 సార్లు చదువుతూ ఉండండి. ఆటోమేటిక్గా అదే దారి చూపించేస్తుంది. మీకు కష్టపడాల్సిన అవసరం లేదు, మీకు తెలియకుండా మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఎక్కువగా చూపించాలి టువర్డ్స్ దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి. అలా చేస్తూ వచ్చారంటే డెఫినెట్లీ చదవడం పెద్ద కష్టమైన థింగ్ కాదు. ఆ ఇంట్రెస్ట్ అనేది రావడం కూడా పెద్ద కష్టం కాదు. ఏదో గ్యాప్ వచ్చేసింది కదా ఇంకా అంతా అయిపోయిందని చెప్పేసి అనుకోమాకండి. ఇప్పుడు ఇంకా బాగా చదువుతుంది, ఎందుకంటే మెచ్యూరిటీ పెరుగుంటుంది కాబట్టి. సో ఈజీగా గ్రాస్పింగ్ అనేది అలవాటు అవుతుంది అనమాట. అది అయితే చదువుతారు కరెక్టే, కానీ ఆ చదివింది మర్చిపోయే అలవాటు కొంతమందికి ఉంటుంది. మరి దాన్ని ఎలా స్కోపప్ చేయాలి? అట్లని కాదండి, అంటే ఏదో లాంగ్ ఏగో అన్నట్టుగా చదవకుండా ఒక పాయింట్ వైజ్ గా అర్థం చేసుకుని చదువుతూ ఉంటే మెమరీలో ఉంటుంది. మనం ఏంటనంటే 10కి 10 అట్లా కదా, 10కి 10 కావాలి అని అనుకుని ప్రయత్నం చేస్తే మాత్రం ఆ చదువులు ఎలా ఉంటాయి అని అంటే ప్రింటింగ్ దింపినట్టు ఉంటుంది అనమాట. ఎగ్జామ్ అయిపోవడంతో ఆటోమేటిక్ గా డెలీట్ కొట్టేస్తారు. Ctrl Alt డెలీట్ కొట్టారంటే మొత్తం ఎగిరిపోద్ది. అలా కాకుండా అసలు సబ్జెక్ట్ని చదవాలి. ముందు సబ్జెక్ట్ని చదువుతూ వచ్చారు, అసలు ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, అలా చదివారు అనుకోండి, తాత్కాలికంగా మార్కులు అయితే తక్కువ అవుతాయేమో కానీ మైండ్లో మాత్రం చాలా స్టోర్ అవుతుంది. దానివల్ల భవిష్యత్తు బాగుంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ మనం అలా చేయట్లేదు అనమాట. 10కి 10 రావాలని ఒక ఉద్దేశంతో, మీ ర్యాంకులు కనిపించాలనే ఉద్దేశంతో దాన్ని బట్టి కూడా చదివేస్తున్నారు. దీనివల్ల మెమరీలో ఉండదు, అంతే. ఓకే అండి, మరి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. మరి చూసారు కదండి ఇవాళ అద్వైత క్రియ కార్యక్రమాన్ని. మరి మీరు కూడా గిరీష్ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మరి ఇది ఇవాళ కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు.